వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. భారీ జాబ్ మేళ 50 కంపెనీలు వస్తున్నాయి. 5,000 జాబ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ పాస్ అయితే చాలు, చేతిలో అపాయింట్మెంట్ లెటర్. ఇలాంటి మెసేజ్లు మీ వాట్సాప్ కి కూడా వస్తున్నాయా? లేదా పేపర్లో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు జాబ్ వస్తుంది అనుకుని వెళ్తే మీ చేతిలో ఉన్న ఆ కాస్త డబ్బును కూడా పోగొట్టుకుని ఖాళీ చేతులతో వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది. అసలు జాబ్ మేళా పేరుతో జరుగుతున్న ఆ సిండికేట్ మోసం ఏంటి? పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్పి మిమ్మల్ని ఎలా బుట్టలో వేసుకుంటారు? ఈ వీడియోలో నేను కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో సహా చూయిద్దాం అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం వెతుకుతుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క జాగ్రత్త మీ లైఫ్ ని సేవ్ చేస్తుంది. అసలు ఇలాంటి మోసాలు చేసేవారి మొదటి అడిగేంటో తెలుసా? రిజిస్ట్రేషన్ ఫీజు. జాబ్ మేళాకి ఎంటర్ అవ్వాలంటే మినిమం 500 రూపీస్ లేకపోతే 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని అడుగుతారు. ఆ టైంలో అనిపిస్తుంది వేలల్లో జీతం వచ్చే జాబ్ కోసం ఒక 500 కడితే తప్పేంటి అని. కానీ అక్కడ 2,000 మంది వస్తే నిర్వాహకులకి అక్కడికక్కడే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇక రెండవ అడుగు ఫేక్ ఇంటర్వ్యూస్. అక్కడ కంపెనీ ప్రతినిధులుగా కూర్చునే వాళ్ళు అసలు కంపెనీ మనుషులే కాదు. మీ దగ్గర నుండి రెజ్యూమ్ తీసుకుని ఏవో 2 క్వశ్చన్స్ అడిగి మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్టెప్ మూడవ అడుగు సెక్యూరిటీ డిపాజిట్. జాబ్ కన్ఫర్మ్ కావాలంటే ల్యాప్టాప్ కోసం లేకపోతే ట్రైనింగ్ కోసం మరో 5,000 రూపాయలు కట్టాలని చెప్తారు. ఒక్కసారి మీరు కట్టారా ఇంకా అస్సామే. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వాటికి ఇంకో 2 ఉదాహరణలు కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ 1, సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో మోసం. రీసెంట్ గా ఒక ప్లేస్ లో పెద్ద ఎంఎన్సీ కంపెనీ లోగో వేసి జాబ్ మేళా పెట్టారు. కొన్ని వందల మందిని సెలెక్ట్ చేశారు. అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేశారు. కానీ వాళ్ళ కంపెనీ మెయిన్ ఆఫీస్ కి వెళ్తే మేము అసలు ఎలాంటి మేళానే పెట్టలేదు అని తేలింది. వీళ్ళు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ అంతా గోవిందా. ఎగ్జాంపుల్ 2, ట్రైనింగ్ సెంటర్ల మ్యాజిక్. కొన్నిసార్లు జాబ్ గ్యారంటీ మేళా అని పెడతారు. అక్కడ మీకు జాబ్ రాదు కానీ మీకు కొన్ని స్కిల్స్ తక్కువ ఉన్నాయి, మా దగ్గర 3 month కోర్స్ చేయండి, ఆ తర్వాత మేమే జాబ్ ఇస్తామని ₹1,00,000 కోర్సులో మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటారు. ఆ కోర్స్ అయ్యాక ప్రెసెంట్ వేకెన్సీస్ లేవు అని చేతులెత్తేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫేక్ జాబ్ మేళాను కనిపెట్టడం ఎలా అనుకుంటున్నారా? ఈ పాయింట్స్ ని దృష్టిలో ఉంచుకోండి. ఎవరైనా జాబ్ విషయంలో మిమ్మల్ని ₹1 ఫీజు అడిగితే అది పక్కా ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. ఏ జెన్యూన్ కంపెనీ కూడా ఇంటర్వ్యూ చేయడానికో లేదా జాబ్ ఇవ్వడానికో మీ దగ్గర సింగిల్ పైసా కూడా తీసుకోదు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కంపెనీ వెబ్సైట్ చెక్ చేయండి. మేళాలో పలానా కంపెనీ వస్తుందని తెలిస్తే ఆ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో కెరియర్స్ పేజ్ చూడండి, లేదా వాళ్ళకి మెయిల్ చేసి అడగండి. ఇక నెక్స్ట్ పాయింట్, పబ్లిక్ ప్లేస్ వర్సెస్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్. గవర్నమెంట్ యూనివర్సిటీలు లేదా కలెక్టరేట్ ఆధ్వర్యంలో జరిగే మోసాలు సేఫ్ అండ్ జెన్యూన్. ఎక్కడో మారుమూల ఫంక్షన్ హాల్స్ లో జరిగే ప్రైవేట్ మేళాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి వారి దగ్గర మీరు ఇదివరకే డబ్బులు కట్టుంటే వెంటనే 1930 సైబర్ క్రైమ్ కి కాల్ చేయండి, లేదా ఆన్లైన్ లో కంప్లైంట్ చేయండి. నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. మీరు కట్టిన డబ్బుల రిసిప్ట్లు, వాళ్ళ కాంటాక్ట్ నంబర్లు భద్రంగా దాచుకోండి. దీనికి అస్సలు భయపడకండి. మీరు రియాక్ట్ అయితేనే కదా మరో 10 మంది మోసపోకుండా ఉంటారు. ఇది మీరు ఇండైరెక్ట్ గా చేసే హెల్ప్ అనుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది మీ వీక్నెస్ కాకూడదు. కష్టపడి చదవండి, స్కిల్స్ పెంచుకోండి, ఉద్యోగం ఆటోమేటిక్ గా వస్తుంది. ఇలాంటి షార్ట్ కట్ మేళాలు నమ్మి అస్సలు మోసపోకండి. ఇంతకీ మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా? కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. సో ఇప్పుడే షేర్ బటన్ క్లిక్ చేయండి.